ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం థీమ్స్ ఎలా అప్లై చేయాలి, అలాగే ఇక్కడ ఉన్న స్టార్ట్కి అలాగే టైటిల్ బార్కి కలర్స్ ఎలా మార్చుకోవాలి, అలాగే మనం డెస్క్టాప్ మీద మనకు నచ్చిన వాల్పేపర్ ఎలా సెట్ చేసుకోవాలి అన్న దాని గురించి చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే కింద మనకి పర్సనలైజ్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి దీని సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇందులో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్. ఇక్కడ నాకు సాలిడ్ కలర్ ఉంది కదా, అలా కాకుండా మీరు ఏమైనా ఒక ఇమేజ్ని వాల్పేపర్ కింద సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ పిక్చర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవడమే. ఇక్కడ ఫోటో ఉంది, ఫోటోని సెలెక్ట్ చేసి చూస్ పిక్చర్. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే ఈ పిక్చర్ వాల్పేపర్ కింద సెట్ అయిపోద్ది. ఇలాగ నాకు పిక్చర్ కాదు, ఒక సాలిడ్ కలర్ కావాలి అంటే సాలిడ్ కలర్ పెట్టుకొని ఇక్కడ ఉన్న కలర్స్ లో ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మనం సాలిడ్ కలర్ ని డెస్క్టాప్ వాల్పేపర్ కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీరు స్టార్ట్ కలర్, టాస్క్ బార్ కలర్ మార్చాలి అంటే కింద మనకి కలర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ కలర్స్ మనకి అప్లై అవ్వాలి అంటే ఇక్కడ స్టార్ట్ టాస్క్ బార్ అండ్ యాక్షన్ సెంటర్ దగ్గర మార్క్ పెట్టా. అలాగే నాకు టైటిల్ బార్స్ అండ్ విండోస్ బోర్డర్స్ కూడా కలర్ మారిపోవాలి, ఇక్కడ కూడా మార్క్ పెట్టా. ఈ రెండు మార్కులు పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళి చూసారు అంటే మనకి స్టార్ట్ అలాగే టాస్క్ బార్ కలర్లు అనేవి చేంజ్ అయిపోతాయి. సపోజ్ మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేశారు అనుకోండి, నోట్ ప్యాడ్ టైటిల్ బార్ కూడా కలర్ మారిపోద్ది. ఇలాగా మీకు నచ్చిన కలర్ ఏ కలర్ అయినా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి థీమ్స్ అప్లై చేద్దాం. ఇక్కడ మనకి థీమ్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న టెక్స్ట్ కూడా ఆ కలర్ లో మారిపోయింది. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా కొన్ని థీమ్స్ ఉంటాయి, అలాగే మనం డౌన్లోడ్ చేసిన థీమ్స్ కూడా ఇక్కడే యాడ్ అవుతాయి. ఇలా కాదు, నాకు ఇంకా ఎక్కువ థీమ్స్ కావాలి అంటే ఇక్కడ గెట్ మోర్ థీమ్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా థీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రీ అని ఉన్నాయన్నీ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఈ థీమ్ కావాలనుకోండి, దీని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి గెట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం ఈ థీమ్ డౌన్లోడ్ అయిపోద్ది. మనకి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ అని వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఈ థీమ్ కూడా ఇక్కడ ఉన్న లిస్ట్లో యాడ్ అయిపోద్ది. మనకి సెకండ్లో వచ్చింది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసాము అంటే ఈ థీమ్ మనకి అప్లై అయిపోద్ది. మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసినా మనకి డెస్క్టాప్ వాల్పేపర్ కూడా చేంజ్ అయిపోద్ది. అలాగే మనకి స్టార్ట్ కూడా ఈ థీమ్ కి తగ్గట్టుగా కలర్ సెట్ అయిపోద్ది. నాకు ఈ థీమ్ ఒకటే అప్లై అయితే చాలు, కింద ఉన్న టాస్క్ బార్ అలాగే స్టార్ట్ కి కలర్లు మారకూడదు, నార్మల్ గానే ఉండాలి అంటే మనం ఇందాక పర్సనలైజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాము కదా, అందులో మళ్ళీ కలర్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనం మార్కులు పెట్టాం కదా, ఈ 2 మార్క్స్ తీసారు అంటే మనకి థీమ్ అప్లై అవుద్ది, కానీ మనకి స్టార్ట్ అలాగే టాస్క్ బార్ నార్మల్ గానే ఉంటాయి. ఇలాగా మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్ లో మనకు కావాల్సిన థీమ్స్ ఫ్రీగా ఉంటాయి. ఇలా ఫ్రీగా ఉన్నాయన్నీ డౌన్లోడ్ చేసుకోవడమే. సపోజ్ మీకు ఒకవేళ యానిమల్ థీమ్స్ కావాలనుకోండి, ఇక్కడ మీరు యానిమల్ అని టైప్ చేసి సెర్చ్ చేశారు అంటే మనకి యానిమల్ కి సంబంధించిన థీమ్స్ అన్ని హైలైట్ అవుతాయి. మీరు థీమ్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రీ అనే ఆప్షన్ చూడండి. సపోజ్ ఇది డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇది వచ్చేటప్పటికి 900 ఉంది. ఇలాగా ఫ్రీగా ఉన్నాయి అన్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ పర్సనలైజ్ సెట్టింగ్స్ ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ అన్నిటి గురించి నేను సపరేట్ గా ఒక వీడియో చేశాను. ఇంకా మీరు మిగతా ఆప్షన్స్ కూడా నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ఆ వీడియో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. అలాగే మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అన్నా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, అక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. ఇవే కాకుండా మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.